అభిప్రాయ భేదాలను సరిదిద్దలేని పార్టీలో తాము ఉండలేక వైసీపీని వీడుతున్నామని జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి బాబు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, కిర్లంపూడి గండేపల్లి జెడ్పీటీసీలు వెల్లడించారు. జగ్గంపేట మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 6 నెలలుగా మాజీ మంత్రి తోట నరసింహం ఆత్మీయ సమావేశాల పేరిట గందరగోళ పరిస్థితి సృష్టించారన్నారు. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. భేదాభిప్రాయాలు సరిదిద్దే విధంగా పార్టీ చర్యలు తీసుకోలేదన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గంగా తాము ఉన్నామని, అయితే పార్టీ వచ్చే ఎన్నికల్లో చంటిబాబుకు కాకుండా నరసింహం సీటు ఇస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల నుండి పార్టీ కోసం కష్టపడుతున్నామని, పార్టీ గుర్తించకపోవడంతో తాము పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నామని అన్నారు. అలాగే తాను మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బాబు ప్రకటించారు. ఈ సమావేశంలో జెడ్ రాగంపేట చిట్టిబాబు, కందుల చిట్టిబాబు తదితరులు ఉన్నారు. మా ఇప్పుడు ఇచ్చినటువంటి నర్సింగ్ గారికి అయితే చేసే పరిస్థితిలో మేము ఎవరూ లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అందరం కూడా ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. నా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేస్తున్నాను. అలాగే ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు వారు కూడా వారి పార్టీకి రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేస్తున్నాండి. భవిష్యత్తు కార్యాచరణ అన్నది మా శ్రేయోభిలాషులతో కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా పార్టీకి టీవీలో చూడడం తప్ప మేము దాని మీద ఇంకా మాకైతే ఆ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. టీవీలో మేము కూడా నేను ఇలా ఫోన్ చేసి చెప్తాను తప్ప దాని మీద అయితే మాకైతే ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం కాదు, పక్కన ప్రతిపాడు కావచ్చు, పిఠాపురం కావచ్చు, ప్రధానంగా ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు టార్గెట్ చేయాలి? మీరు పార్టీ కోసం కష్టపడే క్యాడర్ అంటారు. చంటిబాబు అంటే జగన్ ఎవరు, జగన్ అంటే చంటిబాబు ఎవరు? అలాంటి వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారు అనుకోవచ్చు. నాకు సీట్ ఎందుకు కేటాయించలేదు, ఆయనకి సీట్లు కేటాయించకపోవడం వల్ల మనోభావాలు ఇక్కడ మీటింగ్ పెట్టి జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో పార్టీ మీటింగ్ పెట్టి అసలు మీ అభిప్రాయం అని చెప్పి అందరినీ కూర్చోబెట్టింది ఏదైనా అసలు కార్యకర్తలన్నీ ఒక చోట అది జరగడం లేదు అసలు ఈ పార్టీలోని. అసలు పార్టీ మీటింగ్ అంటూ ఈ కాన్స్టిట్యున్సీలో ఏ రోజు జరగలేదు, జిల్లాలో జరగలేదు. ఒకసారి 5 సంవత్సరాలు ఒకసారి పెట్టారు జిల్లా మీటింగ్ కాకినాడలో, స్టేట్లో ఒకసారి పెట్టారు. లేదండి, నేను చెప్పలేదండి. ఉండడం లేదు. రాజీనామా చేసిన తర్వాత ఇంకా పార్టీలో ఎలా ఉంటాం? పార్టీలో భవిష్యత్తు నిర్ణయం అన్నది నేను మా అందరి శ్రేయోభిలాషులతో కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మేము ఎవరితో మాట్లాడలేదు, ఎవరు ఇది చేయలేదు. ఎవరు అభిప్రాయాలు వాళ్ళకుంటాయండి, ఎవరు ఇది అన్నది వాళ్ళకు ఉంటుంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కష్టపడి ఒక కామెంట్ చేశారు. అంటే ఇక్కడ నడిస్తే ఒక క్యాడర్ నడవాలి బలమైన, కానీ 2 బలమైన క్యాడర్లు ఇక్కడ నడవకూడదు. జ్యోతుల చంద్రబాబు క్యాడర్ వచ్చి మా దాంట్లోని, జ్యోతుల చంద్రబాబు వచ్చి టీడీపీలో జాయిన్ అయితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు, దాన్ని మేము స్వాగతించమంటారు. అంటే మీకు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తాను, రాజీనామా చేస్తాను. వైసీపీలోకి రాకముందు కూడా మేము రాజకీయాలు చేసామండి. వైసీపీలో వస్తే మాకు పదవులు రాలేదు. మేము ఇంతకు వైసీపీలో వస్తేనే రాజకీయం అన్నది మాకేం జీవనాధారమే కాదండి. మా పనులు దాన్ని ఏమంటారండి, వాళ్ళకి కార్యకర్తలకు అసలు ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఎవరిని పంపి అంటే ఇంకొదుకుని ఎవరిని పంపినా ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ చేసేయాలి అందరూనే. అక్కడ చెడ్డోడైనాడు, ఇక్కడ ఎందుకు చెడ్డోడు అవడం? అక్కడ ఓడిపోతున్నాడని సీటు మార్చి ఇంకో దిక్కునిస్తే ఇక్కడ అంటే అక్కడ ఓడిపోతున్నాడని తెలిసి ఇక్కడ ఎత్తున్నారు. ఇక్కడ నెగ్గేస్తాడా? ఓడిపోయేవాడికే కదా ఇక్కడ ఎత్తున్నారు. అక్కడ చేయలేకపోయాడు సరిగ్గానే కదా ఇక్కడ ఎత్తున్నారు. ఇక్కడ సరిగ్గా చేస్తాడా ఇప్పుడు 5 సంవత్సరాలు అతను? మేము వైసీపీ పార్టీకి రాజీనామా చేసాం. భవిష్యత్తులో మా శ్రేయోభిలాషులు మా గ్రామాల్లో మాకు సంబంధించిన వాళ్ళతో సమావేశం అయిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చంటిబాబు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని బట్టి అప్పుడు మేము కూర్చుంటాం, కలిసి మాట్లాడలేదు కదా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మీకు
తెలుగుదేశంలో చంటిబాబు గారు ఎలక్షన్ కూడా మేము జ్యోతుల నెహ్రూ గారికి చేసాం. లాస్ట్ టైం కూడా మీరు పార్టీలో రావాలి, నేను మీతో ప్రయాణం చేశాం కదా, మీ పార్టీలో రండి, అధికారంలో ఉన్నాం మనం, మీ పార్టీకి మీ సేవలు మాకు కావాలి, మా పార్టీలో రండి, తర్వాత ఎలా ఉన్నాను అని చెప్పేసి చంటిబాబు గారు కోరిక మేరకు నేను పార్టీలో జాయిన్ అవ్వడం, ఆయన అభిమానంతో మమ్మల్ని పార్టీలో జాయిన్ అవుతున్నాడు కాబట్టి నేను ఇన్నాళ్ళ పార్టీలో ఆయన గురించి ఉన్నాను. ఆయనకి టికెట్ ఇవ్వాలని మీకు వచ్చినప్పుడే మీరు చెప్పడం ఇలా కొన్ని పరిస్థితుల వల్ల పార్టీ మీకు ఇబ్బంది లేకపోతే మీరు అన్నయ్య గారు లేరు కాబట్టి మీ అన్నయ్య గారు ద్వారా నేను చాలా తెలుగుదేశంలో చాలా ఇదిగా ఉన్నాం అని చెప్పి ఆయన చెప్పడం, ఆయన మాటల ద్వారా మీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకి ఇలా టికెట్ ఇవ్వలేదని తెలిసిన వెంటనే నేను చంటిబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ పార్టీలో ఉండలేం, మా సొంత ఊరికి మేము వెళ్ళిపోతాం, జ్యోతుల నెహ్రూ గారితో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవుతామండి, మేము పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా అని చెప్పి చెప్పండి. మేమైతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా వెళ్ళిపోతున్నాం. జ్యోతుల నెహ్రూ గారు ఫిక్స్ చేస్తా అన్నారు, ఎప్పుడు వెళ్ళి దాని ప్రకారంగా పార్టీలో జాయిన్ ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు 6 నెలల ముందే ఇలాగా ఆత్మీయ సమావేశాలు అవి పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది, పార్టీలో క్లాస్ వస్తుందనే విషయం ముందే చెప్పడం జరిగింది. దాని తర్వాత పార్టీ ఎప్పుడు మన పక్కన ఉంది, జగన్ గారికి మనం అంటే ఇష్టం, సీట్ అది ఏం మారదు, ఎటువంటి పరిస్థితి అని చెప్పి చంద్రబాబు గారు చాలాసార్లు చెప్పడం జరిగిందండి. కాకపోతే మనం ఎప్పుడైతే టికెట్ లేదు అని చెప్పినప్పుడు మేము అందరం కూడా చాలా మనస్తాపానికి గురై, యాక్చువల్గా అప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టే చంద్రబాబు గారి మీద అభిమానంతో చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు, అలాగే జడ్పీటీసీగా నాకు కూడా అవకాశం, జడ్పీటీసీ టికెట్ ఇచ్చి నన్ను గెలిపించారు, జడ్పీటీసీని చంద్రబాబు గారే చేయడం జరిగింది. అదేవిధంగా సీట్ లేదు ఎప్పుడైతే కాదన్నప్పుడు కనీసం ఈ మండల నాయకులు ఏంటి, మండల స్థాయిలో మేము ఎన్నో రకాల మన ముందే చెప్పారు బాబు గారు, ఇలా తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము పంచాయతీల్లో కానీ రకరకాల ఎలక్షన్లో మేము సొంతంగా గెలిచే మనుషులమే, పార్టీకి మాకు అండదండ అయితే మేము కూడా పార్టీకి అండదండగా మెరిగిన మనుషులమే, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ దీని మీద ఉన్న స్టేజ్ మీద ఉన్నవాళ్ళు అందరం కూడా. కాకపోతే కనీసం మా అభిప్రాయం కూడా సేకరించడం పార్టీ ఏకపక్షంగా వెళ్తుందన్న ఉద్దేశంతో పార్టీతో కొనసాగలేక పార్టీ నుంచి రాజీనామా చేయడం జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ అంటే అలాగే మండలంలో ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత అందరు కార్యకర్తలను సంప్రదించి మా శ్రేయాభిలాషులు అందరూ కానీ పార్టీలోకి ఎలాగలే కొనసాగాలని ఉద్దేశంతో మేము అదే ఇందులో దాచిన ఖచ్చితంగా చిట్టిబాబు గారు చెప్పినట్టే జ్యోతుల నెహ్రూ గారితో కొనసాగడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను.